శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఆగస్టు నెలలో పరిహారాలు. ముందుగా శని రాశి వారికి యోగకారకుడు, కేంద్ర కోణాధిపతి, అటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. 6వ స్థానంలో అనుకూలమైన స్థితిలోనే ఉన్నాడు. ఓకే, వక్రగమనం పొంది ఉన్నాడు, మరింత బలవంతుడై ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రయత్నం మాత్రమే, ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే మీ ప్రయత్నం శని భగవానుడికి తెలియాలన్నా ఒక సింపుల్ రెమెడీ కంప్లీట్గా చేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు, సంతానపరంగా ఉన్నటువంటి పిల్లలతో విభేదాలు అవ్వచ్చు, పిల్లలు మీ మాట వినకపోవచ్చు, కొంతమందికి సంతానం లేట్ అవ్వచ్చు, కలకపోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇంటి పరంగా ఇంటి మీద అప్పు ఉంది, తీరడం లేదు, మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంది, రావడం లేదు, తల్లిగారికి అనారోగ్యం లేదా తల్లిగారితో విభేదాలు, ఇవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే ది సింపుల్ రెమెడీ ఏంటంటే, మరి ఏ రోజన్నా పర్వాలేదు, ఇంపార్టెంట్గా శనివారం రోజు శని హోర లేదంటే గురు హోర, ఏదైనా చెరువులో ఈ చేపలే పెంచుతూ ఉంటారు, చేపల చెరువు అవచ్చు, ఏదైనా చెరువులో చేపలకి గోధుమ పిండితో, అంటే గోధుమ పిండి ఉండలా చేసి లేదంటే బార్లీ ఉండలుగా చేసి ఓపిగ్గా ఎన్ని 19 లేదు 190 సింపుల్గా ఆహారంగా చేపలకి వేయడం వల్ల ఒకటి పరిహారం అవుతుంది. అంటే ఏదో ఒకసారి చేస్తే అవ్వదు, కనీసం కొన్ని వారాల పాటు రెగ్యులర్గా అదే టైంలో పర్టికులర్గా చేయడం మంచిది. లేదంటే ఒక 8 రోజులు, ప్రతిరోజు ఒక 8 రోజులు చేయండి. అలాగే ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మనకి ఇంకొక గ్రహం కూడా అనుకూలంగా ఉన్నాడు, కేతువు లాభస్థానంలో ఉన్నాడు. వైరాగ్యకారకుడు అయినప్పటికీ కూడా ఏదైతే మీకు కోరిక ఉందో అది తీర్చడానికి 11వ స్థానంలో కేతువు రెడీగా ఉంటాడు. అంటే కేతువు అనుగ్రహం పొందాలంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన. ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నాడు. అంటే ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో 108 ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉండదు. అలాగే 12వ స్థానంలో శుక్రుడు, అసలైన వాడు 12లో ఉండిపోయాడు, రాష్ట్రాధిపతి, బలహీనంగా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. మరి శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్. ఏంటంటే మీకు శుక్రుడు అంటే భార్య, పెళ్ళి అవ్వలేదంటే తల్లి, అక్క, ఈ విధంగా వాళ్ళతో ఏ స్త్రీతో మీకు విభేదాలు ఉన్నాయో, ఏ స్త్రీ మీకు ఇబ్బందులు కారణమవుతుందో ఆ స్త్రీకి పసుపు కుంకాలు కానీ చీర, అంటే ఆవిడకి ఏదైతే సౌభాగ్య వస్తువులో లేదంటే వాటికి ఏదైతే అర్హత కలిగిన వస్తువులు నచ్చినవి బహుమతిగా సొంతంగా ఇవ్వండి. లేదంటే వాళ్ళకి ఎవరి ద్వారా పంపించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు, కంపల్సరీగా ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజు ఒక ఏదైనా దేవాలయంలో ఈవినింగ్ పూట, ఏ దేవాలయం పర్లేదు, ఈవినింగ్ పూట భక్తులకి జిలేబీ, ఒక శుక్రుడు కాబట్టి శుక్రుడికి 20 సంఖ్య, అంటే 20 సంవత్సరాలు దశ ఉంటుంది, 20 సంఖ్య వచ్చేలాగా జిలాబీలు ఎప్పుడు ఎవరికి ఏదైనా ఒక వస్తువు కూడా 2 వస్తువులు 2 జిలాబీలు చెప్పిన అక్కడ భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో శుక్రుడికి సంబంధించిన పరిహారం, అంటే పెళ్ళి అవ్వచ్చు, స్త్రీలతో విరోధం అవ్వచ్చు, మనీ సమస్యలు అవ్వచ్చు, సో ఏదన్నా మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే
మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచబడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.